శ్రీమాత్రే నమః. ముక్తికి మార్గం మార్గశిర మాసం. కార్తీకం తర్వాత వచ్చే ఈ మార్గశిర మాసం శీర్షం అంటే అగ్రస్థానం అని అర్థం. మాసాలన్నిటిలో అగ్రగణ్యమైనది కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది. ఆ భగవంతుని అనుగ్రహం పొందడానికి మార్గం ఈ మాసంలోనే లభిస్తుందని పురాణాలు వివరించబడింది. వేదములో సామవేదం, రుద్రులలో శంకరుడును, ఛందస్సులో గాయత్రిని, మాసాలలో మార్గశిర మాసాన్ని అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. చాంద్రమాన సాంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలిసిన పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయించే నెలను మార్గశిర మాసం అంటారు. ఈ నెల విష్ణుదేవుని రూపం. ఈ మాసం ప్రకృతికాంతకు సీమంతం లాంటిది. తుషార బిందువుల హేమాంత శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం. ఈ మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అంకితమివ్వబడింది. ఈ నెలలో చేసే పూజలు, యాగాలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో ఎలాంటి దైవకార్యం చేసినా అన్నిటినీ తానే స్వీకరిస్తానని శ్రీకృష్ణుడు ప్రకటించాడని పురాణాల్లో పేర్కొనబడింది. అయితే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలలో మహాలక్ష్మిని పూజిస్తే రుణ బాధలు తొలగి సిరి సంపదలు కలుగుతాయని పరాశర మహర్షి నారదుడికి చెప్పినట్లు పురాణాల్లో ఉంది. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలనే లక్ష్మీవారం అని పిలుస్తారు. పూజ చేసే సమయం లేనివారు భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం, కనకదార స్తోత్రం చదువుకున్న మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు. మార్గశిర మాసం లక్ష్మీ పూజ తేదీలు మరియు తిథులు: డిసెంబర్ 5 శుద్ధ చవితి, డిసెంబర్ 12 శుద్ధ ద్వాదశి, డిసెంబర్ 19 బహుళ చవితి, డిసెంబర్ 26 బహుళ ఏకాదశి, డిసెంబర్ 29 మాస శివరాత్రి. ఈ వారాలలో లక్ష్మీ అమ్మవారిని మన స్తోమతకు తగినట్టు అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. వీలైతే కామాక్షి దీపం, ఐశ్వర్య దీపం పెడితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. మనం ఈ లక్ష్మీ వారాలలో లక్ష్మీ అమ్మవారిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన నమ్మకం. వీలైతే లక్ష్మీ వారాలనే కాకుండా ప్రతిరోజు దీపారాధన చేసేలాగా చూసుకోవడం మంచిది. ఈ లక్ష్మీ వారాలలో మధుర పదార్థములు అంటే తీపి పదార్థములు నైవేద్యంగా పెట్టి దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ మధుర పదార్థాలు చేసుకునే స్తోమత లేనప్పుడు పటిక చిప్స్ కానీ పంచదార కానీ పెట్టి మన స్తోమతకు తగినట్లు ఆ మహాలక్ష్మిని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. మనకున్నంతలో పూజ చేసుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ మహాలక్ష్మిని పూజించినట్లయితే అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు, సుఖశాంతులు మన సొంతం కావడం ఖాయం. మనం పూజ అనేది ఎంత భక్తి శ్రద్ధలతో చేశామనేదే ముఖ్యం, కానీ ఎంత ఆడంబరాలతో చేశామనేది అస్సలు ముఖ్యం కాదు. ముగిసిన కార్తీక మాసం అంతటా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఆ శివయ్య అనుగ్రహం పొందిన మీరంతా కూడా ఈ మార్గశిర మాసంలో ఆ శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఆవిడ అనుగ్రహం మీకు పొందాలని, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరింత భక్తి సమాచారం కోసం మన భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. ఓం శ్రీ మాత్రే నమః.